నమస్తే అండి రామారావు గారు. నమస్తే. సెలబ్రిటీస్ ఇళ్లలో ఏది జరిగినా సరే అందరూ తొంగి చూసేవాళ్ళు. అవును. ఏం జరిగిపోతుందా ఏంటా అని. నాగార్జున గారి ఇంట్లో చాలా పెద్ద పెద్ద కలతలు ఉన్నాయి. అవును. వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అవును. ఈ వార్తల్లో వాస్తవం ఉందా అండి? అంటే వార్తలు చిన్న వార్తల్ని పెద్ద వార్తలుగా చెప్పి రాస్తారు కానీ దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. లేకపోతే నిప్పు లేనిదే పొగరాదు కదా. కానీ ఒకరింట్లో ఉన్న ప్రైవేటు సమాచారాన్ని మనం పబ్లిక్గా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అయితే 10 మంది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దాన్ని మనకి తెలిసి పరిష్కార దిశగా మాట్లాడకపోవడం కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే ఒక దీన్ని ఏమంటారంటే ఒక నీలి వార్తలు అంటారు. ఈ నీలి వార్తల్ని రైజ్ చేసి పొగల్ని కాస్త మంటల్ని చేయడం అది మంచి పని కాదు. అంటే ఇప్పుడు నాగార్జున ఇంట్లో మంట అన్నారు. నాగార్జున ఇంట మంట లేదు, పాడు లేదు, ఏమి లేదు. కానీ ఇప్పుడు నాగ చైతన్యని పెళ్లి చేసుకోమని అంటున్నారు వాళ్ళు. నేను చేసుకోను అంటున్నాడు. అంటే ఈయనకి ఏంటంటే నాగార్జున గారికి నాగ చైతన్య పెళ్లి చేసేసినట్టయితే ఆయన ఒక చాలా హాయిగా ఫ్యామిలీతో హాయిగా ఉన్నట్టయితే రెండో వాడికి పెళ్లి చేయొచ్చు అనే ఉద్దేశం అన్నమాట. ఒకవేళ నాగ చైతన్య పెళ్లి చేయకుండా రెండో వాడికి పెళ్లి చేస్తే మరి నాగ చైతన్య పెళ్ళికి చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ప్రశ్నలు వస్తాయి. అయితే అదే ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకు ఇక్కడ చైతు ఏమంటున్నాడంటే నాకు ఇంకా పెళ్ళొద్దు అంటున్నాడు అన్నమాట. పెళ్ళొద్దు అంటే ఎలాగవుతుంది? లేకపోతే అక్కడ సమంత ఎప్పుడు రిలివెంట్గా మాట్లాడుతూనే ఉంది. ఆయన నీ పుట్టినరోజు గుర్తుకొస్తుంది, నీతో జరిపిన అనుభవాలు గుర్తుకొస్తున్నాయి, ఇవన్నీ చెప్తుంది అన్నమాట. ఈయన ఆవిడ ఒంట్లో బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు తొందరగా కోలుకోవాలి, నువ్వు నవ్వుతూ కనిపించాలని ఈయన పెడుతున్నాడు. ఏమాత్రం దానికి ఎందుకు దూరంగా ఉండడం, హాయిగా కలిసిపోయి కాపురం చేసుకోవచ్చు కదా. అది మనం చాలాసార్లు చెప్పాం. ఎందుకు ఆవిడంటే నీకు ఇష్టం, నువ్వంటే ఆవిడకి ఇష్టం, ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావు, నీ గురించి ఆవిడ మాట్లాడుద్ది, అవి కలిసిపోయి కాపురం చేసుకుంటే బాగుంటుంది కదా. అది అందువల్ల ఇక్కడ నాగార్జున గారి ఇంట్లో ఉన్నటువంటి అది ఒక కెలామిటీ ఏమిటంటే అమల గారు నాగార్జున గారిని అఖిల్కి పెళ్లి చేయమని ఏదో బరువు బాధ్యతలు లేకుండా తిరుగుతున్నాడు. హీరోగా అవుతాడు అనుకున్నాం కానీ హీరోగా అవ్వలేదు. ఆయనకు బాధ్యత తీరాలంటే ఒక పెళ్లి చేసి వదిలేయాలని ఆవిడ ఉద్దేశం. అసలు మొదట బ్రహ్మాండమైన సంబంధం జీవీకే వాళ్ళ మనవరాలు చాలా మంచి సంబంధం అన్నమాట. అసలు నాగార్జున గారి తాలూకు ఫినాన్షియల్ స్టేటస్ కంటే మంచి స్టేటస్. ఆవిడ ఉండేది ఏ కారణం చేతో అంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పడింది కాదు, ఆవిడే వెళ్ళిపోయింది. నాకు ఎలాగైతే అడ్జస్ట్ కానని చెప్పి. ఇప్పుడు ఇంతవరకు కూడా ఇప్పుడు అఖిల్ తనకి నచ్చిన పలానా వల్ల అని చెప్పటం లేదు. ఈ ప్రాబ్లంలో ప్రస్తుతం నాగార్జున అమలు ఉన్నారు. నాగార్జున గారు ఎప్పుడు పిల్లల కోసమే ఆలోచిస్తూ, వాళ్ళ కెరీర్ కోసం ఆలోచిస్తూ, చిన్న చిన్న తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దుతూ తండ్రిగా, తండ్రి కొడుకుల కన్నా కూడా ఒక ఫ్రెండ్స్ గా ఉంటారేమో కనిపిస్తూ ఉంటుంది. అవునవును. సో నాగార్జున గారి డెసిషన్స్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? నాగార్జున డెసిషన్ కాదు, అక్కడ పిల్లలు ఇప్పుడు మీరే చెప్పారు కదా, తండ్రి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ లాగా ఓపెన్గా చెప్పమంటే అయినా ఎంత మన కల్చర్ ఏంటంటే ఫాదర్ ముందు మనసు విప్పేటువంటి అంత గుండె ధైర్యం ఎవరికి పిల్లలకు ఉండదు. చైతన్యకి కానీ అఖిల్కి కానీ అందుకని మాట్లాడరు. అలాగని తల్లితో చెప్పుకుంటారు ఏదైనా, తల్లికి అన్ని విషయాలు తెలుసు కానీ తల్లి మాట్లాడకూడదు. అంటే పిల్లల మనోభావాలు తెలుసుకొని పెళ్లి చేయండి అంటుంది ఆవిడ. మనోభావాలు చెప్తారా? పెళ్ళిళ్ళు జరుగుతాయా? లేకపోతే అది చాలా సింపుల్ అమ్మ. అది ఏంటంటే సమంత గారు చైతన్యని బాగా ఇష్టపడుతున్నారు. ఏదో కొంచెం గాలి దుమారం లేచింది, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ బయలుదేరాయి. ఆ డిస్ప్యూట్ బయలుదేరినప్పుడు కూడా వాళ్ళని
మర్చిపోయి ఉండలేకపోతున్నారు, అదే జ్ఞాపకాలతో మసలుతున్నారు. మరి అప్పుడు ఎందుకు ఇద్దరు కలుసుకోకూడదు, ఎందుకు ఇద్దరు కలుసుకొని కాపురం చేయకూడదు? వాళ్ళ కాపురం చేసిన ఇల్లు ఎవరికో అమ్మేసినట్టయితే మళ్ళీ ఎక్కువ డబ్బిచ్చి సమంత కొనుక్కుంది. అన్నీ చేస్తున్నారు వాళ్ళు, కలవడం లేదు, అది బాధ. ఇప్పుడు యాక్చువల్గా సమంత ఫాదర్కి కలుపుతూ ఉంది, ఇక్కడ చైతు ఫాదర్ కూడా వాళ్ళని కలుపుతూ ఉంది. మరి వాళ్ళు దాన్ని ఏంటంటే పిల్లకాయ చేష్టలు అంటారన్నమాట. వాళ్ళు ఈగోలు అంటే ఆయన చూస్తే ఈవిడికి ఈగో, ఈవిడిని చూస్తే ఆయనకి ఈగో, మధ్యలో అమలు నలిగిపోతుంది, మధ్యలో అఖిల్ నలిగిపోతున్నాడు, మధ్యలో నాగార్జున నలిగిపోతున్నాడు అనమాట. ఇది విషయం. అఖిల్ అమల అంటే తల్లి కొడుకు. నాగ చైతన్య దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి భేదభావమైన చూపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదమ్మా, భేదభావాన్ని చూపించి. ఎందుకంటే ఒక విషయం చెప్పినప్పుడు నాకు గతుకుమన్నాను. ఏంటంటే అఖిల్ పుట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నాగార్జున అడిగారట, ఏమా మరి రెండో ట్రై చేద్దాం కదా, ట్రై చేస్తే బాగుంటుంది, ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుందని నాగార్జున అడిగాడట. అడిగితే అప్పుడు ఎవరు అమ్మని అందట, మాకు 2 పిల్లలు ఉన్నారు కదా అందట. మనకి 2 పిల్లల ఎక్కడ అంటే ఏమిటి, ఇప్పుడు అఖిల్ ఇప్పుడు పుట్టాడు, అంతకుముందు పుట్టినవాడు చైతు కూడా నా కొడుకే కదా అని. చైతు నీ కొడుకు అయినప్పుడు నా కొడుకు ఎందుకు అవడు? చైతు నా కొడుకే, అఖిల్ నా కొడుకే అంటే అంత బ్రాడ్ అవుట్లుక్తో ఉందన్నమాట. చైతుని కూడా తన కొడుకుగా భావించి ఇద్దరిని సమదృష్టితో చూస్తూ పెంచుకుంది. అదే కదా బాధ. ఇప్పుడు చైతు అమ్మల్ని నాగార్జునతో ఏమైనా మాట్లాడతాడు కానీ అమ్మతో మాత్రం ఏం ఆవిడ మనసు నొప్పించడు. అది మళ్ళీ సొంత తల్లిని మనసు నొప్పిస్తాడు. నువ్వు ఇప్పుడు వచ్చాను దానికి, అంతకుముందు ఏం చేసావు అని ఇలా మాట్లాడతాడు. కానీ అమ్మలు అలా కాదు, అమ్మల్ని చాలా ప్రేమపూర్వకంగా చూసుకుంటాడు. సో వీళ్ళ కెరీర్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ పరంగా కానీ నాగార్జున గారు ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది అంటారు? నాగార్జున బాగా ఆలోచిస్తారు. మరి డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళకి ఏదో 100 కోట్లు 150 కోట్లు ఆస్తి కాదు కదా, 1000 కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరికైనా సంబంధం చూడాలన్నా ఏదో ఒక అమ్మాయి దొరికిందిరా ముడేసేద్దాం అనే పరిస్థితి ఉంటుంది కదా. వీళ్ళ పొజిషన్కి తగ్గ ఇప్పుడు జీవికి ఉందనుకోండి, అలాంటి సంబంధాలు దొరకాలన్నమాట. ఇప్పుడు అలాగే ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, అపోలో ప్రతాప్ రెడ్డి, ఉపాసిని, అట్లాంటి సంబంధాలు దొరికితే ఓన్లీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఈక్వల్గా ఉంటారు అనేటువంటి ధైర్యంగా ఉంటారన్నమాట. అలా కాకుండా మామూలుగా ఏదో ఒక సంబంధాన్ని కలిపేసుకుందాం, వాళ్ళకి పెళ్లి చేసేద్దాం అనుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ పడతారు వాళ్ళు. టాలీవుడ్ లో మంచి పేరున్న నాగార్జున గారు, మంచి కాంటాక్ట్స్ ఉన్న నాగార్జున గారు అఖిల్ ని సెటిల్ చేయడంలో కాస్త తడబడుతున్నట్లుగానే చూస్తున్నాం. అంటే అఖిల్ చైతన్యలా కాదు, అఖిల్ ఫ్రీ అన్నమాట. అంటే ఏమంటారంటే చాలా కేర్ ఫ్రీ మాస్టర్. తన మనసులో ఏమనుకుంటే అదే చేస్తాడనమాట. అక్కడ తండ్రి అయినా వినడు, తల్లి అంటే అసలు వినడు అన్నమాట. అందువల్ల అఖిల్ విషయంలో మాత్రం ఆయన జాగ్రత్తగా ఉంటాడు. ఏమో ఎక్కడ రాడు చేరిపోతాడో, ఎక్కడ రిటార్డ్ ఇస్తాడో అనే భయం ఆయనకుంది. కనుక అదే మా మంట. ఇప్పుడు నాగార్జున గారికి ఏంటంటే ఇంతకుముందులా ఉండటం లేదు. ఏంటి సొంత ఫ్యామిలీలో ఎలాంటి కెలామిటీస్ వచ్చాయి, వీటన్నిటిని ఎలా రూపుమాపుతాము, ఈ పిల్లలకి ఎలా పెళ్లి చేస్తాము, అమ్మల్ని ఎలా సమాధానపరుస్తాము, ఏ బాధలు. వ్యాపారాల్లో బాగానే ఉన్నాయి, సినిమాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్యలో మధ్యస్థంగా మండుతున్న మంటని ఎలా చల్లార్చాలి అదే ఆలోచించాలి వాళ్ళు. ఏదేమైనా అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.